అందరికీ ఓ మాట అండి, చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి అప్పుడే 8-9 నెలలు అయిపోయిందండి. ఈ 8-9 నెలల్లో కూడా ఏ గ్రామంలోనైనా ఏ మూలనైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా గాని ఏ ఇంటికైనా గాని చంద్రబాబు నాయుడు ఇస్తానన్న పథకాలు ఒక్కటైనా అందిందా? చంద్రబాబు నాయుడు ఇస్తానన్న తల్లికి వందనం ఎవరికైనా వచ్చిందా? చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎవరికైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నానండి. రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందప్పుడు అధికారం కోసం చెప్పిన అబద్దాలని నమ్మి ఓట్లు వేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆయన నిజ స్వరూపం ఏంటో మీరు చూశారు కదా. పథకాలన్నింటినీ గాలికి వదిలేసేసి ప్రజల్ని పట్టించుకోకుండా, రైతులకి ఇస్తానన్న 20,000 రూపాయలు ఇవ్వకుండా, రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుండా రైతుని కన్నీరు పెట్టిస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజల్ని కన్నీరు పెట్టిస్తా ఉన్నారు. కూటమి పార్టీ సంతోషం కోసం, కూటమి పార్టీ కక్ష తీర్చుకోవడం కోసం అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టుకుంటా రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తా ఈ రాష్ట్రాన్ని అచ్చాంధ్రప్రదేశ్ గా మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేస్తా ఉన్నది ఈ కూటమి పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ. మరి